శేషాచలం ఎన్కౌంటర్ కేసుకి సంబంధించి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు. దీనికి సంబంధించిన వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల, ఎల్లుండికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. శేషాచలం ఎన్కౌంటర్ విచారణకి సంబంధించి వివరాలేంటి? శేషాచలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ పై హైకోర్టులో వాదనలు పూర్తయినాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ కేసులో ఎటువంటి దర్యాప్తులో ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దానిపైన కూడా ఏపీ పోలీసులను ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మున్ని అమల్ అనే ఈ తమిళనాడుకు సంబంధించినటువంటి శేషకుమార్ అనే వ్యక్తి కూడా ఎన్కౌంటర్ లో కూలి మృతి చేయడం జరిగింది. అతని సతీమణి మున్ని అమల్ అనే మహిళ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా చెండగురి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దానిపైన కూడా న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తరంగిణి, సో కానిస్టేబుల్ దగ్గర నుండి పై అధికారి వరకు ఎక్కడా కూడా దీనికి సంబంధించి దర్యాప్తుకు సంబంధించి ప్రస్తావించవద్దు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ ఏపీ ప్రభుత్వంలో జరిగినటువంటి శేషాచలం ఎన్కౌంటర్ సంబంధించి దర్యాప్తు వివరాలను అత్యంత గోప్యంగా ఉంచవలసిందిగా, ఇది కేవలం ఒక కోర్టు పరిధిలోనే ఉన్న కావున దీనికి సంబంధించి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు కూడా దీనికి సంబంధించిన వివరాలను ఎక్కడ కూడా ప్రస్తావించరాదని కూడా ఆ కోర్టు వాళ్లకు తెలపడం జరిగింది. తెలంగాణ అయితే తిరుమల వాదన సమయంలో ప్రభుత్వం ఎటువంటి వాదనలు వినిపించింది అంటే దానికి సంబంధించి మనకు మరి కాసేపట్లో కూడా దీనిపైన పూర్తి వివరాలు అందుతాయి. తరంగిణి, ఏది ఏమైనప్పుడు కూడా ఈ శేషాచలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ పై ప్రభుత్వాన్ని తీవ్రంగానే మందలించిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది అన్న దానిపైన కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు, అంటే మనం చూస్తున్నాం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఇటువంటి కూడా మళ్ళీ రిపీట్ కాకుండా అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా గోప్యంగా ఉంచాల్సిందిగా కూడా కోర్టుకు వాళ్ళకు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ మున్ని అమల అనే ఒక మహిళ తన భర్తను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ స్పీడ్ పోస్ట్ ద్వారా చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారని దానిపైన కూడా ఏపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించడం జరిగింది. థ్యాంక్ యూ తిరుమల.